ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన సన్నిధిలో ఎవరైతే యథార్థముగా నడుచుకుంటారో, యథార్థముగా ప్రవర్తిస్తారో, దేవుడు వారికి కేడెముగాను దుర్గముగాను ఉంటాడండి. ఆయన కేడెముగా ఉన్నాడు కాబట్టి వారి జీవితాలలో ఎవ్వరూ కూడా వారిని ఏమీ చేయలేరు. ఆయన మార్గంలో యథార్థముగా ఉన్నారు కాబట్టి ప్రతి క్షణము వారినంట దేవుడు కాపాడుతూ నడిపిస్తూ, వారి జీవితాలలో ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు ఎదురైనా దేవుడు వాటన్నిటిలో నుంచి తప్పించి గొప్ప జయమును, విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడండి. యోబు యథార్థంగా నడిచాడు, యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టే బహుగా ఆశీర్వదించబడ్డాడు. అతని కష్టార్జితాన్ని దీవించాడు, అతన్ని ఆశీర్వదించాడు. అంతేకాకుండా అతని చుట్టూ అంట దేవుడు ఏ అపవాది కూడా దరిచేరకుండా అగ్ని కంచెనంట యోబుకు వేశాడు. కారణం ఏమిటి? ఎందుకంటే అతడు తన మార్గం అంతటిలో కూడా తను ప్రవర్తించే విధానములు, జీవించే విధానములు, మరి తను ఇతరులతో ఉండే విధానంలో అన్ని విషయాలలో కూడా యోబు యథార్థంగా జీవించాడు, యథార్థంగా ప్రవర్తించాడండి. మనం ఆరాధిస్తున్న దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు కాబట్టి మనము కూడా ఆయన వలె యథార్థత కలిగి జీవించాలని ఆయన ఆశపడుచున్నాడు. మనము కూడా మన పాపములన్నిటినీ ఒప్పుకొని మన మార్గములను సరిచేసుకుంటే వర్ధిల్లుతామండి. అందరికీ కూడా ఉన్నతముగా ఉండాలని, ఆశీర్వదించబడాలని, అన్నిటిలో దీవించబడాలని, అన్నిటిలో ఉన్నతంగా ఉండాలని ఎంతో ఆశ ఉంటుంది, ఎంతగానో ఆశపడతాం. మరి అలాగ ఉండాలి అంటే మనం అన్నిటిలో ప్రభు సన్నిధిని మనము ఒప్పుకోవాలి అండి. యథార్థముగా బ్రతకాలి. మనం చేసే పొరపాటులను ఒప్పుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవుని సన్నిధి ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేసి ప్రార్థిస్తే, మనం కప్పుకోకుండా ఎప్పుడైతే విడిచిపెడతామో దేవుడు మనలను ఆశీర్వదిస్తాడండి. విడిచిపెట్టకుండా ఆయన ఉగ్రతకు మాత్రము మనము లోను కావద్దు. యోబు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. అయితే ఒకానొక సమయంలో యోబు కూడా శ్రమలు, శోధనలు ఎదుర్కొన్నాడండి. మరి దేవుడు యోబును పరీక్షించటానికి అవకాశం ఇచ్చాడు. మరి అపవాది యోబుని ఎంతలా ఇబ్బంది పెట్టినా తన యొక్క కుమారులే కానీ, కుమార్తెలే కానీ అందరూ ఒకే రోజున మరణించారు. తనకున్నటువంటి ఆస్తిని అంతా కూడా ఒక్క క్షణంలోనే మొత్తము కోల్పోయాడు. తన ఇల్లే కానీ ప్రతి ఒక్కటి కూడా సర్వస్వాన్ని కోల్పోయి చివరికి శరీరం అన్నా బాగుందా, దేహమన్నా బాగుందా అంటే దేహమంతా కూడా పుండ్లు, కురుపులతో చీము పట్టుపోయి, మరి పురుగులు పట్టుపోయి అలాంటి స్థితిలో ఉన్నా సరే యోబు మాత్రము తన యొక్క యథార్థతను విడిచిపెట్టలేదండి. అందుకే వాక్యము సెలవిస్తుంది, ఆయనంట యథార్థవంతులను వర్ధిల్లింపచేస్తాడు. ఎవరు ఎలాగ ఉన్నా సరే, నీ చుట్టుప్రక్కల ఎంత అన్యాయంగా ఉన్నా సరే, నువ్వు గనక యథార్థంగా జీవించగలగటము నేర్చుకోగలిగినట్లయితే, యథార్థంగా బ్రతకటం నేర్చుకున్నట్లయితే అన్ని విషయాలలో కూడా నువ్వు ఉన్నతంగా ఆశీర్వదించబడతావు, ఉన్నతముగా దీవించబడతావు. అంతేకాదండి, యథార్థవంతులంట ఖర్జూర వృక్షము వలె వాళ్ళంట మొవ్వు వేస్తారంట. ఎప్పుడు వారి జీవితాల్లో ఆనందము, సంతోషము, మరి చిగురించినటువంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉంటారండి. నిజమే, యోబుకు శ్రమలు వచ్చాయి, కానీ ఆ శ్రమలను తట్టుకొని నిలబడ్డాడు కాబట్టే ఇంకా ఉన్నతముగా రెండంతల ఆశీర్వాదాన్ని, రెండంతల దీవెనను యోబు పొందుకున్నాడండి. శ్రమలు రాక మానవు, శ్రమలు వస్తే కానీ ఆ శ్రమలలోనే మనం యథార్థంగా బ్రతకటము, న్యాయముగా జీవించటము మనము నేర్చుకోవాలి. శ్రమలు వచ్చాయని దేవుణ్ణి దూషించే వారముగా, దేవుణ్ణి నిందించే వారముగా మనము ఉండకూడదు. యథార్థవంతుల నీతంట వారి మార్గములను సరళము చేస్తుందంటండి. మరి భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడు అని లేఖనం సెలవిస్తుంది. మనం వెళ్ళే ప్రతి మార్గము సరళముగా ఉంటే మనకు ప్రతి పనివి సులువవుతుంది. కాబట్టి మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీరు సఫలం కావాలన్నా, ఉన్నతంగా ఉండాలన్నా, అన్ని విషయాల్లో
జీవితాల్లో ఆశీర్వదించబడాలి అన్న ప్రతి ఒక్క కార్యము మన జీవితాల్లో జరగాలి అంటే మనము ఏవి కూడా కప్పుకోకుండా ప్రతి ఒక్కటిని కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టాం. ఎందుకంటే దావీదు అంటున్నాడు, అతడు పడుకుండుట లేచుట నువ్వు చూచుచున్నావు అని దావీదు సెలవిస్తున్నాడు. నిజమే, మనం చేస్తున్న ప్రతి ఒక్క పని ఆయన చూస్తున్నాడు. ఆయనకి మరుగైనదంటూ ఏది కూడా లేదు. కాబట్టి మనము ఏ రహస్య పాపములను కప్పుకోకుండా ప్రతి ఒక్కటి ఒప్పుకొని విడిచిపెట్టేస్తే దేవుడు మన మార్గములన్నింటినీ సరళం చేసి మనలను వర్తిలింపచేసి తన కృపతో నింపి ఆశీర్వదించి దీవించి బలపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమ పూర్ణుడా, శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మీరు యథార్థవంతులను వర్ధిల్లింప చేస్తాను అని మాట్లాడుతున్నారు. అవునయ్యా, యథార్థత కలిగి జీవించినటువంటి యోబును మీరు ఆశీర్వదించారే నా తండ్రి. నోవాహు యథార్థత కలిగి నీతి కలిగి జీవించాడు కాబట్టి అతడిని జల ప్రళయంలో నుంచి మీరు తప్పించి ఉన్నతమైన కృపతో నింపిన దేవా మీకు స్తోత్రములు. మేము కూడా మా యొక్క మార్గంలో యథార్థత కలిగి మా యొక్క ప్రవర్తనలో యథార్థత కలిగి జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి. యథార్థంగా ఉంటే ఆశీర్వదిస్తారని మాట్లాడుతున్న దేవా, అట్టి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే వాక్యంను వింటున్నారో వారందరి జీవితాలలో గొప్ప మేలులను ఉన్నతమైన క్రియలను మీరు జరిగించండి. ఆశీర్వదించి దీవించండి, బలపరచండి. గొప్ప మేలులతో నింపి నా తండ్రి మీ ఆత్మతో నింపి అభిషేకించి బలపరిచి గొప్ప కార్యములను జరిగించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక.